బ్యాంకాక్ లో మన తెలుగోడు ట్రిప్ లో భాగంగా పటాయాలో నేనుంటున్న హోటల్ ఇదే. అక్కడ నాన్ జే అని రాసింది కదా, అదే నేను నివసిస్తున్న హోటల్. నేనుండే హోటల్ నుండి పొద్దున్నే 8 గంటలకి బయటికి వచ్చి చూస్తే ఇలాంటి వాతావరణం కనిపించింది. ఇంత పొద్దున్నే ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దామని నడుస్తూ అలా ఓ రౌండ్ వేసా. పొద్దున్న 8 గంటలకే ఇలా వ్యాపారులంతా సామాన్లు సర్ది రెడీ చేస్తున్నారు. ఈ థాయ్ బావేమో ఇలా గొడుగు ఓపెన్ చేసి నేలలో పాతున్నాడు మామ. ఒక పక్క ఈ థాయ్ అక్క గెస్ట్లు కూర్చోడానికి కుర్చీలు వరుసగా పేరుస్తుంది. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్టు ఈ ఆంగ్లేయుడు పొద్దున్నే ఫోన్ లో పెళ్లంతో గొడవ పడుతున్నాడు. ఎంత పెద్ద గజయితగాడైనా ఈ వరుసగా నీటిపై పేర్చిన ప్లాస్టిక్ డబ్బాలు దాటి పోకూడదు, పోతే తిరిగి రాడు, రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడు. ఇలా ప్రాణాలకు తెగించి స్విమ్మింగ్ చేస్తున్న ఈ అమ్మాయిని చూసి ప్రాణాపాయంలో ఉందేమో దూకి కాపాడదాం అనుకున్నాను. కాసేపు అయ్యాక అర్థమైంది ఈమె అమ్మాయి కాదు అబ్బాయి. అతను మునిగిపోలేదు, కావాలనే ఇంతసేపు నీళ్ళలో జలకాలాడుతున్నాడని. ఇంతసేపు నా గుండెల్లో అంత విధ్వంసం సృష్టించి కూల్ గా ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడండి నా లుంగిలోది. ఈ తెలుగోడి బ్యాంకాక్ యాత్రలో ఏమేమి అద్భుతాలు జరిగాయో మన ఛానల్ ఓపెన్ చేసి పార్ట్ 1 నుండి చూసేమావా. జై తెలుగోడు.